హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ మా చిన్న పాప స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. దానికోసమే రెడీ అయ్యేసి వెళ్తున్నాం. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. పాపం ఫంక్షన్ కూడా అయిపోతుందో ఏమో అన్న డౌట్‌గా ఉండింది నాకైతే మాత్రం. పెద్ద పాప ఫంక్షన్ ఆల్రెడీ అయిపోయింది. అంటే ఇద్దరికి వేరు వేరు స్కూల్స్ కదా! వేరు వేరు టైమింగ్స్‌లో పెట్టారనమాట. ఇంక మేము వెళ్ళేసరికి నిజంగానే అక్కడ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్‌లన్నీ ఇచ్చేశారు. ఫుల్‌గా వచ్చేసారు జనాలు కూడా కూర్చోడానికి కూడా చోటు లేకుండా. ఇంకా ఫోటోస్ కూడా దిగుతూ ఉన్నారు. ప్రతిసారి ఏంటంటే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తారనమాట. ఈసారి ఫస్ట్‌లోనే ఇచ్చారు. ఇంకా డాన్సులన్నీ స్టార్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా చాలా క్యూట్‌గా ఏసారనమాట. ఇక నా బంగారు తల్లి వెయిట్ చేస్తూ ఉంది. మేమొచ్చామా లేదా అని చెప్పి. మమ్మల్ని చూసిన తర్వాత ఇంగ హ్యాపీగా స్మైల్ ఇచ్చేస్తుందనమాట. ఇంక ఇప్పుడైతే పిల్లలంతా క్యూట్‌గా డాన్స్ ఏసారు. మీరు కూడా చూడండి ఎంత బాగా వేశారో వాళ్ళైతే. Sorry ass DJ. Sorry ass DJ. పిల్లలందరి వీడియోలు మేము తీయలేదు. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం పెట్టకూడదు కదా! స్కూల్లో అడిగితే కొంచెం పెట్టుకోండి అన్నారు కానీ, నార్మల్ మ్యూజిక్ పెడితే బావుంటుంది కానీ, ఏదో సింక్ అవ్వట్లేదు. ఈ డాన్స్‌కి వేరే మ్యూజిక్ ఎందుకని చెప్పి మేము కూడా పెట్టలేదనమాట. ఇంక ఇక్కడ బ్రేక్ టైమ్ ఇచ్చారు. సమోసా, టీ, బిస్కెట్లందు. కడుపు కాలుతుంది. అందుకోసమే తింటున్నాం. మార్నింగ్ ఏం తినలేదు ఎవ్వరం. లేట్ అయిపోతుందని చెప్పి గబగబా రెడీ అయ్యేసి వచ్చేసామా. ఇక్కడ మా బుజ్జి సమోసా తిని టీలో బిస్కెట్లు ముంచుకొని మరీ తింటుంది. బాగుందంట. నచ్చింది. నేను ఎప్పుడు పెట్టను కదా! అలాగా వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది ఇలా బయట తిన్నప్పుడు. ఇప్పుడైతే మా బుజ్జి దాని డాన్స్ వస్తుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అంటే సాంగ్స్ వేరు, మ్యూజిక్ వేరుగా ఉంటుందనమాట. ఎందుకంటే మాకు కాపీరైట్ ఇష్యూ ఉంది కాబట్టి.
మొత్తం 4, 5 సాంగ్స్ దాకా వేసింది. బాగా అలసిపోయిందంట. కిందికి దిగంగానే "నన్ను ఎత్తుకో మమ్మీ, నన్ను ఎత్తుకో మమ్మీ" అంటుంది. మామూలుగానే ప్యాంపరింగ్ ఎక్కువ గదా! చిన్నపిల్ల గాబట్టి ఇంట్లో. ఇంకా ఇప్పుడే అయిపోలేదు. ఇప్పుడు ఇంక ప్రైజెస్ ఇస్తారనమాట. అంటే రిపబ్లిక్ డే రోజు, న్యూ ఇయర్ రోజు, క్రిస్టమస్‌కి ఇలా పండగలు ప్రతి పండగకి వీళ్ళకి గేమ్స్ కానీ, రైమ్స్ కానీ అట్లా సంథింగ్ ఏదేదో పెట్టుంటారనమాట. ఆ గిఫ్ట్స్ అన్నీ ఇప్పుడు ఇస్తారు. మా పిల్లకి గూడా గిఫ్ట్ ఉందని చెప్పి ఉండమన్నారు. ఇంక ఇక్కడైతే ఫోటోస్ అన్నా దిగుదాం కాసేపు అని చెప్పి ఇక్కడ వెల్కమ్ బోర్డ్ లాగా ఒకటి ఉందనమాట. యానిమల్ థీమ్ లాగా పెట్టారు. అక్కడ ఫోటోస్ దిగడానికి అని చెప్పి వచ్చామనమాట ఇక్కడ. మా లాస్ట్ ఇయర్ కొంచెం హైట్ తక్కువ ఉన్నింది కాబట్టి దాంతో ఖచ్చితంగా సరిపోయింది. ఈసారి కొంచెం హైట్ పెరిగింది గదా! కూర్చోవాల్సొచ్చిందనమాట. పిల్లలకి ఇది ఓన్లీ యూకేజీ వరకే ఉంటదనమాట ఈ స్కూలు. ఇంక నెక్స్ట్ 1 క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు ఇంకో వేరే స్కూల్ జాయిన్ చేయాలనమాట. అందుకే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఇచ్చారనమాట. లేదంటే ఇవ్వరు కదా మనకి ప్రతి ఇయర్. ఇంకిక్కడ ఫోటోస్ దిగాక ఇంక మేము అదే మెడలొచ్చింది. మా పాపకి ప్రైజ్ వచ్చిందనమాట రైమ్స్‌లో. ఒకరోజైతే రైమ్స్ పోటీ ఉంది. నాకు నేర్పించని చెప్పి పాపం నైట్ అంతా కూర్చొని మరీ నేర్చుకొని చెప్పింది. దానికి తగ్గ ఫలితం వచ్చిందనమాట. ప్రైజ్ వచ్చింది. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చిందనమాట ప్రైజ్. ఇంక నాకెప్పుడు, నాకెప్పుడు అని చెప్పి ఏడుస్తూనే ఉంది. వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా స్టేజ్ దిగిందనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తది గదా! పిల్లలు మన ముందరే ఇలా ఎదుగుతూ ఉన్నప్పుడు. లాస్ట్ ఇయర్ కూడా నేను రాధా గెటప్ ఏసినప్పుడు అప్పుడు కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో ఫస్ట్ విన్నింగ్ వచ్చిందనమాట. అప్పుడు కూడా హ్యాపీగా ఉన్నింది నాకైతే. అవార్డ్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ డీజే పెట్టారు. పిల్లలందరూ డాన్స్ ఏస్తుంటే మేము కూడా కాసేపు అక్కడే ఉండి మళ్ళొచ్చేసామనమాట. ఈ యాన్యువల్ డే జరిగి ఫిబ్రవరిలో, మేము ఏప్రిల్‌లో పెడుతున్నాము. ఎన్ని రోజులయిపోయిందో ఇప్పటికే మమ్మల్నయితే చంపేసింది. నా వీడియో ఎప్పుడు పెడతావు? అక్కదైతే ముందు పెడతావా? అని చెప్పేసి మొత్తానికి ఇవాళ కుదిరిందనమాట. మీరైతే మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.